See here, 12th example. A solid consisting of a right circular cone standing on the hemisphere. ఓకేనా, అంటే ఒక సాలిడ్ కన్సిస్టింగ్ అంటే ఒక సాలిడ్ అనే ఒక సాలిడ్గా ఒక డయాగ్రామ్ ఉందండి. ఓకేనా, ఒక రాడ్ ఏదో ఒకటి, అది ఎలా ఉందంటే కోను హెమిస్పియర్ కాంబినేషన్లో ఉంది. నెక్స్ట్ ఈజ్ ప్లేస్డ్ అప్రైట్ ఇన్ ఏ రైట్ సర్క్యులర్ సిలిండర్ ఫుల్ ఆఫ్ వాటర్ అండ్ టచెస్ ద బాటమ్. అంటే ఒక సిలిండర్ కంటైనర్ ఉంది, ఆ సిలిండర్ కంటైనర్లో మనము ఈ సాలిడ్ని ఇంప్లిమెంట్ చేస్తాం, అంటే పెడతాం దాంట్లో. అంటే ఒక సిలిండర్ ఫుల్ ఆఫ్ వాటర్. ఓకే, మళ్ళీ చూద్దాం అది. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద వాటర్ లెఫ్ట్ ఇన్ ద సిలిండర్. ఫైండ్ ద వాల్యూమ్ అనుకోమంటానండి. వాటర్ లెఫ్ట్ ఇన్ ద సిలిండర్. నెక్స్ట్ గివెన్ ద రేడియస్ ఆఫ్ ద సిలిండర్ 3 centimeters అండ్ హైట్ ఈజ్ 6 centimeters. అంటే సిలిండర్కి రేడియస్ ఇచ్చేసినాడు, హైట్ కూడా ఇచ్చేసినాడు. నెక్స్ట్ ద రేడియస్ ఆఫ్ ద హెమిస్పియర్ ఈజ్ 2 centimeters. ఇక్కడ హెమిస్పియర్ వచ్చేసి 2 centimeters అయితే కోన్ కూడా 2 centimeters అయిపోతుంది కదా, ఎందుకంటే హెమిస్పియర్ కోను కాంబినేషన్ రెండు కంబైన్డ్గా ఉన్నాయి. అండ్ హైట్ ఆఫ్ ద కోన్ ఈజ్ 4 centimeters. లెట్ us see. ఈ ప్రాసెస్ అయినా చేయండి, నేను చెప్పే ప్రాసెస్ అయినా చేసుకోండి, ఏది చేసుకున్నా కూడా కరెక్టేనండి. See here, అక్కడ ఒక సిలిండర్ ఇచ్చాడండి. ఓకేనా, ఈ డయాగ్రామ్ ఈ టోటల్ క్వశ్చన్ గురించి చెప్తా. ఇక్కడ ఒక సిలిండర్ ఇచ్చాడు, సిలిండర్ ఫుల్ ఆఫ్ వాటర్. ఓకేనా, సిలిండర్లో మొత్తం వాటర్ ఉందండి. నెక్స్ట్ ఒక సాలిడ్ ఇచ్చాడు, ఆ సాలిడ్ ఎలా ఉందంటే కదా కోను హెమిస్పియర్ కాంబినేషన్లో ఉంది. ఓకేనా, నెక్స్ట్ ఈ సాలిడ్ని ఆ సిలిండర్ లోపల ఇన్సైడ్ పెట్టాలండి. పెట్టగానే అది కింద పడిపోతుంది, వెయిట్ ఉంటుంది కదా, కింద పడిపోయి కింద బాటమ్ లేక్ వచ్చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఆ వాటర్ అనేది అది ఇన్సైడ్ పెట్టడం వల్ల ఆ వాటర్ అనేది ఏదో కొంచెం వాటర్ అనేది అవుట్ సైడ్ వెళ్ళిపోతుంది కదా, ఆ రిమైనింగ్ ఆఫ్ ద వాటర్ సిలిండర్లో ఇంకెంత వాటర్ ఉందో కనుక్కోవాలి. ఓకేనా, టోటల్ ఫుల్గా ఉంది వాటర్, ఆ సాలిడ్ దాంట్లో పెట్టడం వల్ల ఇంకా ఎంత వాటర్ ఉంది, కొన్ని నీళ్ళు కింద పడిపోవడం వల్ల ఇంకా ఎంత వాటర్ ఉందో కనుక్కోవాలండి. దట్ ఈస్ ద ప్రాబ్లం. అన్ని పాయింట్స్ ఇచ్చేసాడండి వాడు. రేడియస్ ఆఫ్ ద దిస్ ఈస్ ద డయాగ్రామ్. రేడియస్ ఆఫ్ ద సిలిండర్ వచ్చేసి 3 centimeters, హైట్ ఆఫ్ ద సిలిండర్ వచ్చేసి 6 centimeters. నెక్స్ట్ రేడియస్ ఆఫ్ ద హెమిస్పియర్ వచ్చేసి 2 centimeters. ఇది ఓన్లీ గివెన్, అన్ని ఇచ్చేసాడండి వాడే. ఫస్ట్లో గివెన్ దట్ అని రాసుకోండి. నెక్స్ట్ హెమిస్పియర్ అయితే కోన్ కూడా అదే కదండి, జాయిన్ అయిపోయినాయి కాబట్టి రెండు కాంబినేషన్లో. సో రేడియస్ ఆఫ్ ద కోన్ వచ్చేసి 2 centimeters, హైట్ ఆఫ్ ద కోన్ వచ్చేసి 4 centimeters. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ లెఫ్ట్ ఇన్ సిలిండర్. అంటే ఆ సిలిండర్లో ఫుల్ ఆఫ్ వాటర్ ఉంది, ఆ సాలిడ్ని దాని లోపల పెడితే, సిలిండర్ లోపల పెడితే కొన్ని వాటర్ అనేవి ఒరిగిపోతాయి, అంటే కింద పడిపోతాయి. ఇంకా రిమైనింగ్ ఎన్ని వాటర్ ఉన్నాయని ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో దట్ ఈక్వల్ టు ఆ సిలిండర్ మైనస్ సాలిడ్ చేస్తే సరిపోతుందండి. సిలిండర్ మైనస్ సాలిడ్. సో వాల్యూమ్ కదా ఫైండ్ అవుట్ చేయమని. సో వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ మైనస్ వాల్యూమ్ ఆఫ్ సాలిడ్. కానీ ఇక్కడ సాలిడ్ అంటే ఏమని రాయాలండి, 2 combinations కాబట్టి బ్రాకెట్, ఇన్ ద బ్రాకెట్లో రాయాలి కంపల్సరీ. బ్రాకెట్ లేకపోతే ఆ మైనస్ అనేది ఇన్సైడ్ రాలేదు, లోపలికి 2 termsలకి రాలేదన్నమాట. సో వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ మైనస్ బ్రాకెట్ ఓపెన్ వాల్యూమ్ ఆఫ్ కోన్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్. లేదంటే ఇంకొక విధంగా అయినా రాసుకోవచ్చండి, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ మైనస్ వితౌట్ బ్రాకెట్ మైనస్ వాల్యూమ్ ఆఫ్ కోన్ మైనస్ వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్. రెండు దాంట్లోకి మైనస్ పెట్టినా కూడా నో ప్రాబ్లం, అంతే కదా, అలా చేసినా కూడా నో ప్రాబ్లం అండి. See here,
యు నో ద ఫార్ములా పై ఆర్ స్క్వేర్ హెచ్ మైనస్ ఇన్ ద బ్రాకెట్స్ కోన్ యొక్క ఫార్ములా 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్ ప్లస్ హెమిస్ఫియర్ వచ్చేసి 2/3 పై ఆర్ క్యూబ్. సో ఇక్కడ పై అనేది అప్లై చేయడానికి మనకి క్యాన్సిలేషన్ ఏం లేదండి, అందుకని పై అలాగే పెట్టుకున్నా. 22/7 కదా, అక్కడ 7 అనే టర్మ్ లేదు కాబట్టి పైన అలాగే రాసుకున్నాం, మళ్ళీ చూడొచ్చు అని. సో పై ఇంటూ ఆర్ మీన్స్ 3 స్క్వేర్ ఇంటూ హెచ్ మీన్స్ 6 మైనస్ ఇన్ ద బ్రాకెట్స్ 1/3 ఇంటూ పై యాజ్ ఇట్ ఈస్ ఇంటూ ఇయర్ ఆర్ అట్ ఏందండి, ఇక్కడ ఆర్ వేరు కదా 2. సో 2 స్క్వేర్ ఇంటూ హెచ్ మీన్స్ 4 ప్లస్ 2/3 ఇంటూ పై ఇంటూ ఆర్ మీన్స్ 2/3. ఇంప్లిమెంట్ చేద్దాం. సీ ద థర్డ్ లైన్. సో 3 స్క్వేర్ మీన్స్ 9, 9 6 are 54 పై మైనస్ ఇన్ ద బ్రాకెట్స్ ఏముందంటే న్యూమరేటర్లో 1 ఇంటూ పై ఇంటూ 2 స్క్వేర్ అంటే 4 కదా, అక్కడ కూడా 4 ఉంది. సో 4 4 16, 16 పై బై 3 ప్లస్ 16 పై బై 3, అది కూడా సేమ్. నెక్స్ట్ 4th లైన్ 54 పై మైనస్ do the LCM. So it will become 54 pi minus 32 pi by 3. LCM చేయండి అక్కడ, లేకుంటే డినామినేటర్లో సేమ్ ఉంది కాబట్టి డైరెక్ట్గా యాడ్ ఏముంటే అది యాడ్ చేసేయచ్చు, లేదంటే సబ్ట్రాక్షన్ అయినా ఏం వాల్యూస్ ఉంటే డైరెక్ట్గా రాసేయచ్చు. సి ఏం మిగిలిందండి మనకు ప్రీవియస్ లైన్లో 54 పై మైనస్ 32 పై బై 3 కదా. డూ ద ఎల్సిఎం చేసి ఏమొస్తుందండి లైక్ దట్. సో 54 పై ఇంటూ 3 మైనస్ 32 పై బై 3. బై డూయింగ్ ద మల్టిప్లికేషన్ ఫస్ట్ టర్మ్కి 162 పై మైనస్ 32 పై బై 3. సో ఇట్ విల్ బికమ్ 130 పై బై 3. పై మీన్స్ 22/7. ఇంప్లిమెంట్ అక్కడ ఇంప్లిమెంట్ చేయండి. సో 130 ఇంటూ 22/7 ఇంటూ 3. బై డూయింగ్ ద క్యాన్సలేషన్ 136.19 సెంటీమీటర్ క్యూబ్. అంటే ఆ కంటైనర్లో ఆ సిలిండర్లో ఇంకెంత వాటర్ ఉంది లోపల ఇన్సైడ్ అంటే 136.19 సెంటీమీటర్ క్యూబ్. సో కంక్లూజన్, therefore volume of water left in the cylinder is equal to 136.19 centimeter cube. Like that you want to do. See the next one. నెక్స్ట్ ప్రాబ్లం అండి 13th one. 13th one. A cylindrical pencil is sharpened to produce a perfect cone at one end with no overall loss of its length. ఓకేనా, అంటే దాని మీనింగ్ ఏమంటే ఒక పెన్సిల్ ఉందండి, ఆ పెన్సిల్ని టాప్ బాటమ్ ఇక్కడ టాప్ సైడ్ ఓకేనా మనము షార్ప్నర్తో దాన్ని జిగిరాం. ఓకేనా, షార్ప్నర్తో చేయడం వల్ల ఆ పెన్సిల్ని అది ఇలా వచ్చేసిందండి. కానీ ఆ పెన్సిల్ యొక్క హైట్ అనేది చేంజ్ కాలేదంట. అర్థమైంది అక్కడ, ఆ పెన్సిల్ యొక్క అది మీరు షార్ప్నర్తో అది జిగరడం వల్ల ఆ హైట్ అనేది చేంజ్ కాలేదండి. సిలిండర్ అదంటే ఫస్ట్ పెన్సిల్ ఎలా ఉంటుందండి, సిలిండర్ షేప్లో ఉంటుంది. దాన్ని షార్ప్నర్తో జిగడం వల్ల అది కోన్ షేప్లోకి వచ్చేసింది టాప్ సైడ్. కానీ దాని లెంత్ అనేది తగ్గడం లేదంట, దాని లెంత్ అనేది అలాగే ఉంది సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఓకేనా, సారీ డిస్టర్బెన్స్ కొంచెం. అక్కడ ఏమైందంటే ఒక లెంత్ ఉందండి, టోటల్గా ఒక పెన్సిల్ ఉంది, అది ఎలా ఉంటుందండి సిలిండర్ షేప్లో ఉంటుంది. దాన్ని మనము షార్ప్నర్తో జిగడం వల్ల టాప్ సైడ్ ఏముందంటే కోన్ షేప్లోకి వచ్చేది, కానీ లెంత్ అనేది చేంజ్ కాలేదు. ఓకేనా, లెంత్ అనేది చేంజ్ కాలేదు. సీ ద నెక్స్ట్ లైన్. ద డయామీటర్ ఆఫ్ ద పెన్సిల్ ఈజ్ 1 centimeter. ఓకేనా, డయామీటర్ ఆఫ్ ద పెన్సిల్ ఏమైందండి 1 centimeter. అంటే రేడియస్ ఏమవుతుందండి 1/2.
సో లెంత్ ఆఫ్ ద కోనికల్ పోర్షన్ ఈస్ 2 సెంటీమీటర్స్. అంటే లెంత్ ఆఫ్ ద కోన్, ఆ టాప్ సైడ్ ఉన్న లెంత్ మాత్రం ఇచ్చాడండి. నెక్స్ట్ క్యాలిక్యులేట్ ద వాల్యూమ్ ఆఫ్ ద షేవింగ్. గివ్ యువర్ ఆన్సర్ టు ద 2 ప్లేస్ ఆఫ్ ఇట్స్ డెసిమల్స్. ఓకేనా, అంటే వచ్చిన ఆన్సర్లో పాయింట్ తర్వాత 2 డెసిమల్స్ ఉండాలని చెప్తాడు. గివ్ యువర్ ఆన్సర్ కరెక్ట్ ద 2 ప్లేసెస్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద డెసిమల్. ఓకే, అక్కడ చూడండి పై అంటే ఏం వాల్యూ ఇచ్చాడండి, 355/113 అది యూజ్ చేయాలంటండి. ఇక్కడ పై 22/7 కాదు, 3.14 కూడా కాదు. ఓకే, ఈ వాల్యూ ఇచ్చేయాలంట. అలా పై అనే వాల్యూ ఏ వాల్యూ ఇస్తే ఆ వాల్యూనే మనం యూజ్ చేయాలండి, లేకపోతే 22/7 యూజ్ చేయొచ్చు. అసలు ఈ క్వశ్చన్ ఒక మీనింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. See here we have the pencil. ఫస్ట్ డయాగ్రామ్ చూడండి. పెన్సిల్ ఫస్ట్ అలా ఉంటుంది. ఓకే, నా డయాగ్రామ్ సరిగ్గా రాలేదు. పెన్సిల్ అలా ఉంటుందండి. నెక్స్ట్ దాన్ని షార్ప్ చేయడం వల్ల సెకండ్ డయాగ్రామ్ లాగా వచ్చేస్తుంది. ఓకేనా, దాన్ని షార్ప్ చేయడం వల్ల సెకండ్ డయాగ్రామ్ లాగా వచ్చేసింది. మీకు అర్థం కావడానికి మాత్రం చెప్తున్నానండి. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఈ ఫోటల్ పెన్సిల్ కాదండి, ఈ టాప్ సైడ్ ఇది మాత్రమే మనం కనుక్కోవాల్సింది. ఓకేనా, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది అదే. ఓకేనా, టోటల్గా ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది షార్ప్ చేయనప్పుడు ఎలా ఉంటుందండి, ఇక్కడ కొంచెం ఎలా ఉంటుందండి, సిలిండర్ లాగే కదండి. ఓకేనా, షార్ప్ చేయడం వల్ల ఎలా వచ్చిందండి, అది కోన్ లాగా తయారైపోయింది. ఓకేనా, టోటల్ లెంత్ అవసరం లేదండి, టోటల్ డయాగ్రామ్ కాదు మనల్ని కనుక్కోమని చెప్పింది. ఓకేనా, ఆ టాప్ సైడు మాత్రమే కనుక్కోమన్నాడు. ఓకేనా, ఈ టాప్ సైడు ఎంతవరకు షార్ప్ చేసామో ఆ ఏరియా మాత్రం కనుక్కోమన్నాడు. సో ఈ మొత్తంని ఇక్కడ రాశానండి. షార్ప్ చేయకముందు, దాని జిగర ముందు ఎలా ఉంటుందండి, ఇది సిలిండర్ షేప్లో ఉంది. దాన్ని దిగిరిన తర్వాత ఎలా వచ్చిందండి, కోన్ షేప్లోకి వచ్చింది. అండర్స్టూడ్. సో థర్డ్ వన్ ఫోర్త్ వన్ చూడండి. థర్డ్ డయాగ్రామ్, ఫోర్త్ వన్, ఈ స్మాల్ డయాగ్రామ్ చూడండి. సో సిలిండర్ ఉంది, నెక్స్ట్ ఏముందండి, కోన్ ఉంది. ఆ సిలిండర్ని ఆ కోన్ని మైనస్ చేస్తే ఆ వాల్యూమ్ ఆఫ్ ద ఏం కనుక్కోమన్నాడు అండి, క్యాలిక్యులేట్ ద వాల్యూమ్ ఆఫ్ ద షేవింగ్. అంటే కింద పడిపోయి ఉంటుంది కదా అది పొట్టు, ఆ పొట్టు ఎంత వచ్చిందో కనుక్కోవాలండి, అది దాని మీనింగ్. ఓకేనా, మీరు షార్ప్నర్తో జిగిరినప్పుడు ఆ పొట్టు వస్తుంది కదా, ఆ పీల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. దాన్ని వాల్యూమ్ ఆఫ్ ద షేవింగ్ అనొచ్చు, వాల్యూమ్ ఆఫ్ ద పీల్. See here, ఇక్కడ అండి మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఆ పెన్సిల్ని జిగడం, టోటల్ ఈ ఏరియా మాత్రమే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. ఫస్ట్ ఎలా ఉంటుంది ఏరియా, సిలిండర్ మాదిరి ఉంటుంది. ఓకేనా, సిలిండర్. నెక్స్ట్ షార్ప్నర్ చేయడం వల్ల ఏమొచ్చింది, కోన్ అయిపోయింది. ఈ రెండు మైనస్ చేస్తే కన్నా ఇదే కదండి మనం ఫైండ్ అవుట్ చేసేది ఇదే. ఈ పీల్ అంటే ఆ షార్ప్నర్ చేసినప్పుడు అదంతా పడిపోయి ఉంటుంది కదా. ఓకేనా, ఆ షేవింగ్ది అదంతా ఇది ఫైండ్ అవుట్ చేయాల్సింది మనం. ఓకేనా, సో లెట్ us see the answer. See here, so the given ఫస్ట్ లైన్లోనే ఇచ్చేసాడండి, సెకండ్ లైన్లో డయామీటర్ ఆఫ్ ద పెన్సిల్. ఓకేనా, డయామీటర్ ఆఫ్ ద పెన్సిల్ టాప్ అయినా అలా ఉంటుంది, బాటమ్ అయినా అలా ఉంటుంది కదా. సో డయామీటర్ ఆఫ్ ద పెన్సిల్ ఈజ్ ఈక్వల్ 1 సెంటీమీటర్స్. రేడియస్ ఏమవుతుందండి, 1/2, ఇట్ బికమ్ 0.5 సెంటీమీటర్స్. కంప్లీటెడ్. నెక్స్ట్ ఈ టాప్ సైడ్ మనకి ఏమేమి తీసుకున్నామండి, సిలిండరు కోనే కదా. సో హైట్ ఆఫ్ ద సిలిండర్ ఆర్ కోన్
ఓకేనా. హైట్ రెండు సేమే కదండి. మీరు ఆ షార్ప్నర్తో చేసినా కూడా హైట్ అనేది చేంజ్ కాదని చెప్పాడు ఫస్ట్ లైన్లో క్వశ్చన్లో. సో హైట్ ఆఫ్ ద సిలిండర్ ఆర్ కోన్ రెండు దాంట్లోకి హైట్ సేమ్ అండి, 2 సెంటీమీటర్స్. ఓకేనా. నెక్స్ట్ రేడియస్ ఆఫ్ ద కోన్ ఆర్ సిలిండర్. ఓకేనా, అక్కడ పెన్సిల్ అని రాసినారు, కన్ఫ్యూజ్ అవుతామని చెప్పి మళ్ళీ సిలిండర్ అని రాశానండి. రేడియస్ ఆఫ్ ద సిలిండర్ ఆర్ కోన్, రేడియస్ కూడా సేమ్ కదండి 2 వాల్యూస్కి, పెన్సిల్కైనా సరే సిలిండర్కైనా కోన్కైనా. సో 0.5 సెంటీమీటర్స్. అండర్స్టూడ్. ఓకేనా. లెట్ us see the ఆన్సర్. సో వాల్యూమ్ ఆఫ్ ద షేవింగ్ అన్నా వాల్యూమ్ ఆఫ్ ద పీల్ అన్నా కూడా సేమ్. ఆ పొడి, ఆ షార్ప్ చేసినప్పుడు ఆ పొడి ఎంత పడిందో చెప్పమంటాడు. సో వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ మైనస్ వాల్యూమ్ ఆఫ్ కోన్, ద ఫార్ములా పై ఆర్ స్క్వేర్ హెచ్ మైనస్ 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. ఓకేనా. రెండు దాంట్లోకి సేమ్ వాల్యూస్ కదండి. కావాలంటే మీరు ఇంకో విధంగా కూడా చేసుకోవచ్చు. సీ ద సెకండ్ లైన్. ఆ సెకండ్ లైన్లో ఎల్సిఎం చేసి డైరెక్ట్గా చేసేయచ్చు, ఎందుకంటే పై సెకండ్ వాల్యూలో సేమ్, 6 రెండు సేమ్ సిలిండర్లో కోన్లో, హెచ్ కూడా సేమ్. సో నేను ఇక్కడ ఏం చేశాను అంటే కామన్ తీసాను, పై ఆర్ స్క్వేర్ హెచ్. పై ఆర్ స్క్వేర్ కామన్ తీస్తే ఫస్ట్ వాల్యూలో ఫస్ట్ టర్మ్లో ఏముంటుందండి 1 రిమైనింగ్ ఇన్ ద బ్రాకెట్స్ 1 మైనస్ సెకండ్ టర్మ్లో ఏముందండి 1/3. బై డూయింగ్ ద ఎల్సిఎం పై ఆర్ స్క్వేర్ హెచ్ ఇట్ విల్ బికమ్ 2/3. ఎల్సిఎం చేస్తే 3 మైనస్ 1/3 వస్తుందండి. సో 2/3 వచ్చేసింది. సో ఇంకా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాను. పై మీన్స్ 22/7 ఇంటూ ఆర్ మీన్స్ 0.5 ఇంటూ 0.5 2 టైమ్స్. నెక్స్ట్ హెచ్ మీన్స్ 2 ఇంటూ 2/3 ఇస్ దేర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. బై డూయింగ్ ద మల్టిప్లికేషన్ న్యూమరేటర్ మొత్తం మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుందండి 22 బై డినామినేటర్ 21. సో 22/21 ఇట్ విల్ బికమ్ 1.00478 అట్లా సోనా మొత్తం వస్తుందండి. సో 2 టర్మ్స్ తీసుకోమని చెప్పాడు కదా అక్కడ క్వశ్చన్లో. సో 1.0478 అలా వస్తుందండి మీరు ఒకవేళ డివిజన్ చేసినా కూడా. సో 1.05 అని రాయొచ్చు దాన్ని. ఓకేనా. సో సెంటీమీటర్ క్యూబ్. ఆ పీల్ అనేది ఎంత పడిందంటే ఆ చెత్త అనేది, ఓకేనా, ఆ పొడి అనేది ఎంత పడిందంట అండి 1.05 సెంటీమీటర్ క్యూబ్ పడిందంట. ఓకేనా. సో దట్ ఈస్ ద కంక్లూజన్. వాల్యూమ్ ఆఫ్ షేవింగ్ ఆర్ పీల్ ఈజ్ ఈక్వల్ టు 1.05 సెంటీమీటర్ క్యూబ్. That is the answer. Let us see the exercise. See the exercise 10.3 అండి. ఓకేనా. థర్డ్ ఎక్సర్సైజ్. ఏ ఐరన్ పిల్లర్ కన్సిస్టింగ్ ఆఫ్ ఎ సిలిండర్ పోర్షన్ ఆఫ్ 2.8 మీటర్స్. ఓకేనా. ఒక ఐరన్ పిల్లర్ ఉందంట, అది సిలిండ్రికల్ షేప్లో ఉందంట. 2.8 మీటర్స్ ఏంటంటే హైట్ అంట. 2.8 మీటర్స్ హైట్ ఉంది అండ్ 20 సెంటీమీటర్స్ ఇన్ డయామీటర్. అంటే సిలిండర్ ఒక రేడియస్ ఇచ్చేసినాడు, హైట్ కూడా ఇచ్చేసినాడు. రేడియస్ వచ్చేసి 2.8 మీటర్స్, హైట్ వచ్చే డయామీటర్ హైట్ ఇచ్చేసాడు, డయామీటర్ వచ్చేసి 20 సెంటీమీటర్స్. రేడియస్ ఏమవుతుందంటే 10 సెంటీమీటర్స్. నెక్స్ట్ అండ్ కోన్ ఆఫ్ 42 సెంటీమీటర్స్ హైట్. దాంట్లోనే ఆ ఐరన్ రాడ్ అనేది ఎలా ఉందంట అండి, సిలిండర్ ఉండి దాంట్లో నెక్స్ట్ కోన్ షేప్ కూడా ఉంది. 2 కాంబినేషన్లో ఉంది, 2 కాంబినేషన్స్లో ఉందండి. సో కోన్ వచ్చేసి 42 సెంటీమీటర్స్ హైట్, సర్మౌంటెడ్ ఇట్. ఓకేనా. అది మింగిల్ అయి ఉండే 2. ఫైండ్ ద వెయిట్ ఆఫ్ ద పిల్లర్ ఇఫ్ 1 సెంటీమీటర్ క్యూబ్ ఆఫ్ ఐరన్ వెయిట్ ఈజ్ 7.5 grams. ఓకేనా. టోటల్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ మెన్సురేషన్ చేసేటప్పుడు అన్ని సెంటీమీటర్స్లో ఉన్నాయి, మీటర్స్లో ఉన్నాయి చెక్ చేసుకోవాలి, లేకుంటే మన ప్రాబ్లం రాంగ్ అయిపోతుంది. చూసుకోండి. 2.8 మీటర్స్ ఫస్ట్ మీటర్స్ ఉంది, నెక్స్ట్ 20 సెంటీమీటర్స్ మళ్ళీ సెంటీమీటర్స్ ఉంది, మళ్ళీ 42 సెంటీమీటర్స్ ఉంది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫైండ్ ద వెయిట్ ఆఫ్ ద పిల్లర్ ఇఫ్ 1 సెంటీమీటర్ క్యూబ్ ఆఫ్ ఐరన్ వెయిట్ ఈజ్ 7.5 grams. అంటే 1 సెంటీమీటర్ క్యూబ్ వచ్చేసి ఎంత వెయిట్ ఉంటుందండి 7.5 grams ఈక్వల్ అవుతుందండి. అంటే మనం క్వశ్చన్ మొత్తం సెంటీమీటర్స్లో చూపిమనే కదా. సో క్వశ్చన్ మొత్తం సెంటీమీటర్స్లో చూపిద్దాం. అక్కడ మనకి హైట్ మాత్రం మీటర్స్లో ఇచ్చినాడు, మీకు రిమైనింగ్ 2 టర్మ్స్ మొత్తం సెంటీమీటర్సే, నో ప్రాబ్లం. అంటే మనం మొత్తం ప్రాబ్లమ్ని మీటర్స్లోన సెంటీమీటర్స్ లేకన్నా కన్వర్ట్ చేయాలి. ఓకేనా. అక్కడ మనకి సెంటీమీటర్స్లో కనుక్కోమని నీట్గా చెప్పాడు, అందుకని సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేద్దాం.
ఆ హైట్ని మాత్రం. సో సి హియర్ రేడియస్ 2 డయాగ్రామ్స్కి సేమ్ కదండి, ఓకేనా. 2 డయాగ్రామ్స్కి రేడియస్ సేమ్. వాట్ ఇస్ ద రేడియస్ ఆఫ్ ద కామన్ radius of a cone and height, cone and cylinder is equal to రేడియస్ డైరెక్ట్గా లేదు కాబట్టి డయామీటర్ని చేంజ్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ హైట్ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు 2.8 మీటర్స్. మీటర్స్లో ఉంది కదా, దాని సెంటీమీటర్స్ ఎక్స్చేంజ్ కదా. సో 2.8 ఇంటూ 1 మీటర్ ఈక్వల్ టు హౌ మెనీ సెంటీమీటర్స్, 100. సో 100 సెంటీమీటర్స్. ఇట్ విల్ బికమ్, బై డూయింగ్ ద మల్టిప్లికేషన్, 280 సెంటీమీటర్స్ విల్ కమ్. సి ద రేడియస్ ఆఫ్ ద కోన్ ఒకటే, రేడియస్ ఆఫ్ ద సిలిండర్ కూడా సేమ్. సో డయామీటర్ ద గివెన్, డయామీటర్ ఆఫ్ సిలిండర్ వచ్చేసి 20 సెంటీమీటర్స్. ఇట్ విల్ బికమ్ రేడియస్ 10 సెంటీమీటర్స్. ఓకేనా. రేడియస్ కోన్కి సేమ్, సిలిండర్ కూడా సేమ్ అండి. నెక్స్ట్ హైట్ ఆఫ్ ద కోన్ వచ్చేసి 42 సెంటీమీటర్స్. లెట్ us see the question. వాల్యూమ్ ఆఫ్ ద పిల్లర్ అండ్ వాల్యూమ్ ఆఫ్ ద ఐరన్ పిల్లర్ దట్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ కోన్. సిలిండర్ మీన్స్ 1/πr² h ప్లస్ 1/3πr² h. సి హియర్ పై అంటే 2 వాల్యూస్లో సేమ్, రేడియస్ కూడా సేమ్ కదా. సో రేడియస్ కూడా కామన్ తీసిన r² πr² కామన్ తీస్తే రిమైనింగ్ h ప్లస్ 1/3h. ఓకేనా. మీరు ఎల్సిఎం చేసిన తర్వాతైనా ఇంప్లిమెంట్ చేసుకోండి, లేదా ముందైనా ఇంప్లిమెంట్ చేసుకోండి, మీ ఇష్టం. 22/7 ఇంటూ r మీన్స్ 10 ఇంటూ 10. ఆ సెంటీమీటర్స్ అంతా రాయద్దండి, టైం వేస్ట్ అదంతా. ఇన్ ద బ్రాకెట్స్ h మీన్స్ 280 ప్లస్ 1/3 ఇంటూ 42. By doing the cancellation, it will become 280 plus 14 in the brackets. So 294. Outside వచ్చేసి 2200 లేదా 2200 divided by 7 into 294. By doing the cancellation with 7, it will become 42. So the value is, అంటే వాల్యూమ్ ఆఫ్ పిల్లర్ ఎంత వచ్చిందండి, 92,400 centimeter cube. That is the value. So weight of the 1 centimeter cube of iron equal to 7.5 grams. క్వశ్చన్లోనే ఇచ్చేసాడండి. ఇప్పుడు మనకి ఎంత ఉందండి, సో వెయిట్ ఆఫ్ ద 92,400 centimeter cube of iron rod that equal to 92,400 into 7.5 grams. It will become 1, 2, 3, 4, 5, 6. So 6,93,000 గ్రామ్స్ వచ్చిందండి. ఆ ఐరన్ పిల్లర్ యొక్క వెయిట్ ఎంత ఉందంట, 6,93,000 గ్రామ్స్ ఉందండి ఐరన్ పిల్లర్. ఓకేనా. దాన్ని కేజీస్లోకైనా కన్వర్ట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. క్వశ్చన్లో కేజీస్లో అడిగింటే కేజీస్, లేకుంటే గ్రామ్స్ ఉంటే గ్రామ్స్లోకి చాలు. సో ఇట్ విల్ బికమ్ 6,93,000 డివైడెడ్ బై, ఓకేనా, గ్రామ్స్లో ఉంది కదా ముందు, గ్రామ్స్ నుంచి కేజీస్లోకి కన్వర్ట్ చేయాలంటే డివైడెడ్ బై 1000. ఓకేనా, అక్కడ మీకు కనపరాలేదు, డివైడెడ్ బై 1000 అండి అది. ఓకేనా. సో ఇట్ విల్ బికమ్ 693 కేజీస్. కేజీస్లో అయితే 693. ఒకవేళ గ్రామ్స్లోనే చూపించాలనుకుంటే కనుక మీరు గ్రామ్స్లో వచ్చేసి 6,93,000 గ్రామ్స్. ఏదైనా కరెక్టేనండి. See the second one. A toy is made in the form of a hemisphere surmounted by a right cone whose circular base is joined with the plane surface of the hemisphere. ఓకేనా. బేస్లో ఏముందంట హెమిస్పియర్, టాప్లో ఏముందంట కోన్. సో అది ఆ మొత్తం డయాగ్రామ్ ఎలా ఉందంటే టాయ్ లాగుంది. టాయ్ అంటే కోన్ ప్లస్ హెమిస్పియర్ కాంబినేషన్లో ఉంది. నెక్స్ట్ ద రేడియస్ ఆఫ్ ద బేస్ ఆఫ్ ఎ కోన్ ఈజ్ 7 సెంటీమీటర్స్. రేడియస్ 7 సెంటీమీటర్స్ అయితే రేడియస్ ఆఫ్ ద కోన్ 7 సెంటీమీటర్స్ అయితే రేడియస్ ఆఫ్ ద హెమిస్పియర్ కూడా 7 సెంటీమీటర్స్ అవుతుంది, కాంబినేషన్లో ఉంది కాబట్టి. నెక్స్ట్
ఇక్కడ చూడండి ఒక హింట్ ఇచ్చాడండి ఇక్కడ. అండ్ ఇట్స్ వాల్యూమ్, ఇట్స్ అంటే ఏమని అండి అక్కడ కోన్ అన్న హెమిస్పియర్ అన్న. ప్రీవియస్ లైన్ ఏముందో చదవండి. 1 2 3 4 4th లైన్ చూడండి, మన స్క్రీన్లోనే చూడండి. 4th లైన్లో ద రేడియస్ ఆఫ్ ద బేస్ ఆఫ్ కోన్ ఈజ్ 7 centimeters. అంటే అక్కడ కోన్ రేడియస్ ఆఫ్ ద కోన్ గురించి చెప్తాను కదా, 7 centimeters. అండ్ ఇట్స్ వాల్యూమ్, ఇట్స్ అంటే ఏమొస్తుందండి ఆ కోన్ గురించేనని. ఓకేనా, ప్రీవియస్గా ఇచ్చిన కోన్ గురించే చెప్తున్నామని. అండ్ ఇట్స్ వాల్యూమ్ అంటే వాల్యూమ్ ఆఫ్ ఎ కోన్ అని దాని మీనింగ్. అండ్ ఇట్స్ కోన్ అండ్ ఇట్స్ వాల్యూమ్ అంటే వాల్యూమ్ ఆఫ్ కోన్. ఈజ్ అంటే ఈక్వల్ అనే కదా. సో వాల్యూమ్ ఆఫ్ కోన్ ఈజ్ ఈక్వల్ టు 3/2 ఆఫ్ హెమిస్పియర్. 3/2 ఆఫ్ హెమిస్పియర్ అంటే వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ అని ఒక హింట్ ఇచ్చాడు. దాని నుంచి మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో నెక్స్ట్ క్యాలిక్యులేట్ ద హైట్ ఆఫ్ ద కోన్ అండ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద టాయ్ కరెక్ట్ టు 2 decimals ఆఫ్ 2 places ఆఫ్ డెసిమల్స్. అంటే సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలండి, ఇక్కడ వాల్యూమ్ కాదు. ఓకేనా, సర్ఫేస్ ఏరియా నీట్గా అడిగాడు. టాయ్ యొక్క సర్ఫేస్ ఏరియా, కానీ పాయింట్ తర్వాత 2 decimals ఉండాలి అని చెప్తాడు. అది దాని మీనింగ్. ఫస్ట్ ఏం కనుక్కోవాలి, హైట్ ఆఫ్ ద కోన్ కనుక్కోవాలి. మనకి ఇవ్వలేదు అక్కడ హైట్, అందుకని కనుక్కుందాం. సి, సో రేడియస్ ఆఫ్ ద కోన్ వచ్చేసి 7 centimeters. రేడియస్ ఆఫ్ ద హెమిస్పియర్ కూడా 7 centimeters. అది కాంబినేషన్లో రాసాం. సో ఆర్ బి ద కామన్ రేడియస్ ఆఫ్ ద హెమిస్పియర్ అండ్ కోన్. సో రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 7 centimeters. హింట్ వాడిచ్చాడు కదండి. ఇది వాల్యూమ్ ఆఫ్ ఎ కోన్ ఈజ్ ఈక్వల్ టు 3/2 ఆఫ్ ద వాల్యూమ్ ఆఫ్ ద హెమిస్పియర్. సో వాల్యూమ్ ఆఫ్ కోన్ ఈజ్ ఈక్వల్ టు 1/3 πr²h, దట్ ఈక్వల్ టు 3/2 ఇంటూ హెమిస్పియర్ 2/3 πr³. సో పై క్యాన్సల్. ఓకేనా, రేడియస్ కూడా సేమ్ కదా రెండు. సో r² ఇక్కడ r³ ఉందండి, ఇంకొక r ఉంటుంది అక్కడ. ఓకేనా, ఇక్కడ r⁻³ ఉందండి చూడండి. ఇక్కడ r² ఉంది, అంటే 2 r's క్యాన్సిల్ అయిపోయి ఇంకొక r మిగులుతుంది ఇక్కడ. ఓకేనా, అది మీరు అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ హెచ్ ఉంది ఇక్కడ హెచ్ లేదు కాబట్టి ఇంకా సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ చూడండి 2 క్యాన్సల్, 3 కూడా క్యాన్సల్. సో ఇట్ విల్ బికమ్ 1/3 హెచ్, లేకుంటే h/3, ఎలా అయినా కరెక్టే. h/3 ఈజ్ ఈక్వల్ టు ఆర్. ఓకేనా, మనకు కావాల్సింది హెచ్ వాల్యూ ఏదైనా కదండి. సో రేడియస్ మనకు తెలుసు ఎంతనో, 7 centimeters. ఇప్పుడు అప్లై చేస్తున్నాం ఆర్ అంటే ఏదో. సో మనకు కావాల్సింది హెచ్ వాల్యూ కాబట్టి హెచ్ ఈక్వల్ టు ఇన్ ఎల్హెచ్ఎస్ సైడ్, ఇన్ ఎల్హెచ్ఎస్ సైడ్ 1 2 3 4 4th లైన్లో చూడండి 1/3 h/3 ఉంది, 1/3 ఇంటూ హెచ్ ఉంది. ఓకేనా, 1/3 అనేది ఆర్హెచ్ఎస్ సైడ్ వెళ్ళిపోతే 3 అయిపోతుంది. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు 7 × 3. ఓకేనా, అంటే ఇక్కడ ఆర్ ప్లేస్లో, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి అంతేండి, ఆర్ ప్లేస్లో 7 అప్లై చేసామండి. ఈ ఆర్ ప్లేస్లో 7 అప్లై చేసాం, ఈ 7. ఓకేనా, ఈ 3 అనేది ఆర్హెచ్ఎస్ సైడ్ వస్తే మల్టిప్లికేషన్ అయిపోయింది. ఓకేనా, సో హెచ్ ఈక్వల్ టు 21 centimeters. హెచ్ కనుక్కున్నామండి. ఏం కనుక్కోవాలండి నెక్స్ట్ వాల్యూ? 2 questions అడిగాడు ఇక్కడ. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద టాయ్ తెలుసు కదండి, కాంబినేషన్లోనే. ఇప్పుడు సర్ఫేస్ ఏరియా అంటే సిఎస్ ఆఫ్ ద కోన్ ప్లస్ సిఎస్ ఆఫ్ ద హెమిస్పియర్. సో సిఎస్ఏ కనుక్కునే ముందు మనం ఎల్ కనుక్కున్నామండి. ఎందుకంటే కోన్లో ఫార్ములా πr/L, మన దగ్గర రేడియస్ హెచ్ మాత్రమే ఉంది కాబట్టి ఎల్ కూడా కనుక్కుంటాను. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు √h² + r². యూ నో ద ఫార్ములా. సో వాట్ ఇస్ ద హెచ్ వాల్యూ? ఫస్ట్ క్వశ్చన్లో చూసుకోండి, అన్ని సెంటీమీటర్స్లో ఉన్నాయి, మీటర్స్లో ఉన్నాయా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది. సో 21² + 7². ఇక్కడ సెంటీమీటర్స్ ఎంత రాయని అవసరం లేదు, మీరు ఆన్సర్లో రాస్తే చాలు. సో 441 + 49, ఇట్ విల్ బికమ్ 490. 490 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదండి. సో 49 × 10. సో 49 అవుట్ సైడ్ తీసుకొని రావచ్చు. ఇట్ విల్ బికమ్ 7 × √10. √10 వాల్యూ వచ్చేసి 3.16. పాయింట్ తర్వాత 2 decimals తీసుకోమని చెప్పాడు కదా, క్వశ్చన్లోనే చెప్పాడు. పాయింట్ తర్వాత 2 decimals, అందుకు కాబట్టి ఇక్కడ 2 decimals తీసుకున్నాం. సో ఇట్ విల్ బికమ్ 22.12 centimeters. ఎల్ ఈజ్ ఈక్వల్ టు, లెట్ us see. Surface area of the toy that equal to CS of the cone plus CS of the hemisphere.
సీస్ ఆఫ్ ద కోన్ వచ్చేసి ఏంటంటే πrl ప్లస్ హెమిస్ఫియర్ వచ్చేసి 2πr². సో π మీన్స్ 22 సారీ ఇక్కడ కూడా కామన్ తీయచ్చు ఏమన్నా. రేడియస్ సేమా, 2 డయాగ్రామ్స్కి రేడియస్ సేమ్ కదా. ఎంత ఇచ్చాడండి రేడియస్ 7, రేడియస్ సేమ్ మనకు తెలుసు, కామన్ తీయచ్చు కదా, ఫాస్ట్గా చేయొచ్చు. లేదంటే మీరు డైరెక్ట్ అయిన చేసుకోండి, నో ప్రాబ్లం. ఎలా చేసుకునే నాకు మీ ఇష్టం అండి, మనకి ఆన్సర్ రావాలి అంతే. ఓకేనా, ప్రాసెస్ కరెక్ట్గా ఉండాలి, ఆన్సర్ రావాలి. సో కామన్ తీసాం ఇక్కడ, ఇది కొట్టేశానండి, ఇది లేదు. సో πr రేడియస్ కూడా సేమ్ కాబట్టి 2 టర్మ్స్కి πr కామన్ తీసాను. ఇంకేముంటుంది రిమైనింగ్ ఇన్ ద బ్రాకెట్స్ l ప్లస్ 2r. సో π మీన్స్ 22/7 ఇంటూ r మీన్స్ 7 ఇన్ ద బ్రాకెట్స్. l మీన్స్ 22.12 ప్లస్ 2 ఇంటూ రేడియస్ మీన్స్ 7. సో ఇన్ ద అవుట్ సైడ్ 7 విల్ బీ ద క్యాన్సల్, 22 విల్ బీ ద రిమైనింగ్ ఇంటూ ఇక్కడ చూడండి బ్రాకెట్లో 22.12 ఇంటూ ఫస్ట్ ఆ 2ని మల్టిప్లై చేయండి, 2 ఇంటూ 7 14 అయిపోతుంది. సో 22.12 ప్లస్ 14 మిగులుతుంది, అక్కడ డైరెక్ట్గా రాశాను ఆన్సర్. సో ఇట్ విల్ బికమ్ 36.12. సో 22 ఇంటూ 36.12 ఇట్ విల్ బికమ్ 794. ఓకేనా, 794.64 సెంటీమీటర్ స్క్వేర్. ఓకేనా, పాయింట్ తర్వాత 2 డెసిమల్స్ ఉండాలని చెప్పాడు కాబట్టి 2 డెసిమల్స్లో వేసాం. సో దట్ ఈస్ ద టాయ్ యొక్క ఏరియా. ఓకేనా, సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద టాయ్ ఈక్వల్ టు 794.64 సెంటీమీటర్ స్క్వేర్. దట్ ఈస్ ద ప్రాబ్లం. సీ ద థర్డ్ వన్ చాలా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. థర్డ్ వన్ ఇంపార్టెంట్ కూడా అండి. థర్డ్ వన్, ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద లార్జెస్ట్ రైట్ సర్క్యులర్ కోన్ that can be cut off cube whose edge is 7 centimeters. Find the volume of the largest right circular cone. ఓకేనా, వాల్యూమ్ ఆఫ్ ద కోన్ కనుక్కోమంటున్నానండి. వాల్యూమ్ ఆఫ్ ద కోన్ ఫైండ్ అవుట్ చేయాలి. దట్ క్యాన్ బి కట్ ఆఫ్ ఎ క్యూబ్. ఓకేనా, అంటే ఒక క్యూబ్లో నుంచి ఆ కోన్ అనేది కట్ చేసి మనం ఆ కోన్ యొక్క వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే. ఓకేనా, వాల్యూమ్ ఆఫ్ అ కోన్ అంటే ఏముంది, ఆర్ కావాలి, హెచ్ కావాలి, రేడియస్ కావాలి, హెచ్ కావాలి. సి హియర్ హూస్ ఎడ్జ్ ఈ 7 సెంటీమీటర్స్ అంటే కోన్ గురించి ఏమి ఇవ్వలేదండి, ఓన్లీ క్యూబ్ గురించి ఇచ్చినాడు. క్యూబ్లో అంటే ఏమనిందండి మీనింగ్, క్యూబ్ అంటే క్యూబ్ యొక్క ఎడ్జ్ ఇచ్చేసినాడండి. దిస్ ఈస్ ద క్యూబ్. ఇదే కదండి క్యూబ్ అంటే. ఈ క్యూబ్లో లెంత్, బ్రెడ్త్, హైట్ మొత్తం ఏముంటుంది, 7 కదా. టోటల్గా అన్ని సైడ్స్ ఎలా ఉంటాయండి, 7, 7, 7. ఓకేనా, హూ సెట్ చేసి 7 సెంటీమీటర్స్ క్యూబ్ యొక్క సైడ్ ఇచ్చేసినాడు 7 సెంటీమీటర్స్ అని. ఓకేనా, ఈ ఇన్సైడ్ ఏం చేశాడండి, కోన్. అదే కదా చెప్పింది అక్కడ, వాల్యూమ్ ఆఫ్ ద లార్జెస్ట్ రైట్ సర్క్యులర్ కోన్ దట్ క్యాన్ బి కట్ ఆఫ్ ఎ క్యూబ్. క్యూబ్ నుంచి కోన్ని కట్ చేసి తీసుకున్నాం. ఓకేనా, ఒక క్యూబ్ ఉంది, దాంట్లో ఒక కోన్ లాగా ఒక కోన్ని ఆ క్యూబ్లో నుంచి కోన్ లాగా కట్ చేసి అవుట్ సైడ్ పెట్టేసినాం. ఓకేనా, ఈ పార్ట్ని కట్ చేశానండి, క్యూబ్ నుంచి కట్ చేసి ఇక్కడ పెట్టేశా. ఓకేనా, కోన్ని ఇక్కడ పెట్టేసా. ఇప్పుడు ఈ వాల్యూమ్ ఆఫ్ ద కోన్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. అది క్యూబ్ నుంచే కదా వచ్చింది. ఓకేనా, ఫస్ట్ నా దగ్గర ఓన్లీ క్యూబ్, ఆ క్యూబ్లో నుంచి కోన్ని కట్ చేసి తీసుకొని పక్కన పెట్టామండి. ఈ వాల్యూమ్ ఆఫ్ కోన్ ఫైండ్ అవుట్ చేయాలి. కానీ క్యూబ్, see here, this is the diagram. ఓకేనా, ఫస్ట్ ఐ హ్యావ్ ద క్యూబ్ యొక్క హైట్ ఇంత ఇచ్చేస్తాడండి, లెంత్, బ్రెడ్త్, హైట్ 7, ఇది 7, ఇది కూడా 7 క్యూబ్కి. సో నాకు కావాల్సింది కోన్, వాల్యూమ్ ఆఫ్ ద కోన్ కావాలంటే ఆర్ కావాలి, హెచ్ కావాలి. సి హియర్, ఈ లెంత్ మొత్తం ఎంత అండి, 7 కదా. ఈ లెంత్ మొత్తం 7 అంటే కోన్లో కూడా
ఈ లెంత్ మొత్తం ఏమవుతుందండి 7, అంటే డయామీటర్ అనే కదా. కోన్కి ఏమవుతుందండి ఈ లెంత్ డయామీటర్ అవుతుంది, అర్థమవుతుందా? ఓకేనా, డయామీటర్ అంటే డయామీటర్ ఆఫ్ ద కోన్ ఏమవుతుందండి 7 సెంటీమీటర్స్, అర్థమవుతుంది కదా. డయామీటర్ ఆఫ్ ద కోన్ వచ్చేసి 7 సెంటీమీటర్స్. అప్పుడు రేడియస్ ఆఫ్ ద కోన్ ఏమవుతుందండి 7/2 లేదంటే 3.5 మీ ఇష్టం. అండర్స్టూడ్, వచ్చేసింది మనకు. ఓకేనా, కోన్ యొక్క రేడియస్ వచ్చేసింది. హైట్ అండి, కోన్ యొక్క హైట్ ఎంత అండి, క్యూబ్ యొక్క హైట్ ఎంత అండి 7a. అప్పుడు కోన్ యొక్క హైట్ కూడా ఏమవుతుందండి 7a, అర్థమైందా అండి. కోన్ యొక్క హైట్ 7 అయిపోయింది, డయామీటర్ వచ్చేసి 7 అయిపోయింది, అప్పుడు రేడియస్ ఏమవుతుంది 7/2 అయిపోతుంది. ఓకేనా, అండర్స్టూడ్, దట్ ఈస్ ద ప్రాబ్లం. 3 డైమెన్షన్స్ కాబట్టి డయాగ్రామ్ గీయడానికి కష్టం అండి. సో లెట్ ఎడ్జ్ ఆఫ్ ఎ క్యూబ్, ఓకేనా, అంటే లెంత్ ఆఫ్ ద క్యూబో సైడ్ ఆఫ్ ద క్యూబో అని మీ ఇష్టం ఏదైనా రాసుకోవచ్చు. క్యూబ్ యొక్క లెంత్ ఎంత ఇచ్చాడండి 7 సెంటీమీటర్స్. హైట్ ఆఫ్ ద కోన్ తీసుకున్నాం. ఫస్ట్ హైట్ ఆఫ్ ద కోన్ సేమ్ కదా, ఓకేనా. ఇప్పుడు కోన్లేక్ చేంజ్ చేసుకుంటాం, ఇంకా నాకు క్యూబ్తో మనకు పని లేదండి. ఓకేనా, క్యూబ్ యొక్క ఎడ్జ్ ఇచ్చినాడు కాబట్టి అది రాసుకున్నాం అంతే, లెంత్ ఇచ్చినాడు కాబట్టి. సో హైట్ ఆఫ్ ద కోన్ ఈజ్ 7 సెంటీమీటర్స్, డయామీటర్ ఆఫ్ ద కోన్ ఈజ్ 7 సెంటీమీటర్స్. దాన్ని రేడియస్ లెక్క ఏం చేస్తే r=7/2 అయితే 3.5 మీ ఇష్టం ఏదో ఒకటి. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ ద కోన్ దట్ ఈక్వల్ టు 1/3 πr²h. ఇట్ విల్ బికమ్ 1/3 × 22/7 ఇంటూ r మీన్స్ 7/2 × 7/2 2 టైమ్స్ రాసుకోండి, లేదంటే హోల్ స్క్వేర్ రాసుకుని నో ప్రాబ్లం. దట్ ఇంటూ h మీన్స్ 7. సో 1/3 × 22/7 ఇంటూ 49/4 ఇంటూ 7. So by doing the cancellation 7 will be the cancel, so 2 2s 2 11s, so it will become 539/6 centimeter cube. It will become 89.8 centimeter cube. That is the cone యొక్క వాల్యూమ్ అండి. సో therefore వాల్యూమ్ ఆఫ్ ద కోన్ ఈక్వల్ టు 89.8 సెంటీమీటర్ క్యూబ్. అండర్స్టూడ్. ఒక క్యూబ్ ఉందండి, క్యూబ్ యొక్క సైడ్ ఇచ్చేసినాడు. ఆ క్యూబ్లో నుంచి మనము ఒక నైఫ్ తీసుకొని ఒక కత్తి తీసుకొని నీట్గా కట్ చేయండి కోన్ షేప్లోకి. ఆ కోన్ తీసి పక్కన పెట్టేయండి, ఓకేనా. అప్పుడు ఈ డయాగ్రామ్కి ఆ డయాగ్రామ్కి లెంత్ సేమ్ ఉంటుంది. లెంత్ అంటే క్యూబ్, ఆ డయాగ్రామ్లో క్యూబ్లో లెంత్ అంటే ఏంది 7, ఆల్ సైడ్స్ కూడా క్యూబ్లో 7. దీనికి ఏది ఈక్వల్ అవుతుంది, కోన్లో డయామీటర్కి ఈక్వల్ అవుతుంది. సో రేడియస్ 7/2, కానీ హైట్ అనేది సేమ్ కాబట్టి ఇక్కడ హైట్ సేమే, ఇక్కడ కూడా హైట్ సేమ్ అయిపోతుంది. అదే అండి దాని మీనింగ్. See the next one. Fourth one. టెక్స్ట్ బుక్ లైన్ చూడండి, ఇక్కడ చూడండి క్వశ్చన్. ఏ cylindrical tube of radius 7 centimeter, a cylindrical tube of radius 5 centimeters and length 4.8 centimeters is full of water. సేమ్ క్వశ్చన్ అండి, ప్రీవియస్గా చేసాం కదా. ఒక సిలిండర్లో ఫుల్ ఆఫ్ వాటర్ ఉంది, మళ్ళీ ఒక సాలిడ్ వేసినారు దాంట్లో. ఆ సాలిడ్ ఎలా ఉందండి, కోను హెమిస్పియర్ షేప్లో ఉంది, ఓకేనా. కోను హెమిస్పియర్ షేప్లో ఉంది. ఆ సిలిండర్లో ఫుల్ ఆఫ్ వాటర్ ఉంది. ఆ సాలిడ్ని ఎత్తుకొచ్చి ఇన్సైడ్ వేసాడు. ఆ సాలిడ్ ఇన్సైడ్ చేస్తే కొన్ని వాటర్ కింద పడిపోతాయి, ఓకేనా. ఆ రిమైనింగ్ వాటర్ ఇన్సైడ్ ఎన్ని ఉన్నాయి అదే ఫైండ్ అవుట్ చేయమనింది. అండర్స్టూడ్. అప్పాయి అంటే 22/7 తీసుకోమన్నాడు. సేమ్ క్వశ్చన్ అండి, ఎగ్జాంపుల్ చెప్పింది అది మీరే చేయండి, ఓకేనా. ఏం చేయాలండి, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ మైనస్ వాల్యూమ్ ఆఫ్ కోన్ మైనస్ వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్. ఆ మోడల్ అయినా చేయొచ్చు, నేను చెప్పిన మోడల్ అయినా చేసుకోండి, ఏమని ఇదిలా. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ మైనస్ ఇన్ ద బ్రాకెట్స్ వాల్యూమ్ ఆఫ్ కోన్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్. ఏది చేసినా కూడా కరెక్టేనండి, ఓకేనా. అన్ని సెంటీమీటర్స్ మీటర్స్ ఫస్ట్ చెక్ చేసుకోవాలి, ఓకేనా. సేమ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం మీరు చేయండి, ఏమైనా డౌట్ ఉంటే అడగండి, ఓకేనా. మీ టెక్స్ట్ బుక్లో చూస్తే అది ఫోర్త్ క్వశ్చన్ ఒక డయాగ్రామ్ కాదండి, మీరు కన్ఫ్యూజ్ కావద్దండి అక్కడ, ఓకేనా. 5th వన్ ఒక డయాగ్రామ్ అక్కడ టెక్స్ట్ బుక్లో మీకు ఇచ్చింటాడు డయాగ్రామ్, అది 5th క్వశ్చన్ ఒక డయాగ్రామ్. సీ ద నెక్స్ట్ వన్. ఇన్ ఏ అడ్జసెంట్ ఫిగర్, ఓకేనా, డయాగ్రామ్ ఇచ్చేసాడని. ద హైట్ ఆఫ్ ద సాలిడ్ సిలిండర్, ఓకేనా. ఆ సిలిండర్ యొక్క హైట్ ఇచ్చేసాడు ఎంత అంటే 10 సెంటీమీటర్స్.
నెక్స్ట్ డయామీటర్ ఇస్ 7 సెంటీమీటర్స్. డయామీటర్ 7 అవుతుంది, రేడియస్ ఏమవుతుంది 3.5. ఓకేనా, అంటే బిగ్ సిలిండర్ యొక్క రేడియస్ ఇచ్చేసాడు, హైట్ ఇచ్చేసాడు. నెక్స్ట్ 2 ఈక్వల్ కోనికల్ హోల్స్. ఓకేనా, 2 ఈక్వల్ కోనికల్ హోల్స్ ఆఫ్ రేడియస్ 3 సెంటీమీటర్స్. 2 ఈక్వల్ కోనికల్ హోల్స్ ఆఫ్ రేడియస్ 3 సెంటీమీటర్స్ అంటే 2 కోన్స్ని కట్ చేసామండి, దాంట్లో హోల్స్ లాగా పెట్టాం. అంటే అది మొత్తం సిలిండర్ ఎలా ఉందంటే ఒక సిలిండర్ తీసుకోండి, టాప్ బాటం కూడా మొత్తం ఒక సాలిడ్ లాగా ఉందండి అది. ఓకేనా, ఎలా చెప్తాం బా, ఒక ఐరన్ రాడ్ తీసుకుందాం. ఒక ఐరన్ రాడ్ ఎలా ఉంటుందండి, సిలిండర్ టైప్లో ఉంటుంది ఒక ఐరన్ రాడ్. ఓకేనా, ఆ టాప్లో ఏం చేస్తారంటే కోన్ షేప్లో కట్ చేయండి, దాన్ని కోన్ షేప్లో కట్ చేయండి. నెక్స్ట్ బాటంలో కూడా ఏం కట్ చేయాలంటే కోన్ షేప్లో. అదే అండి దాని మీనింగ్. సీ ద సెకండ్ లైన్ ఆన్ ద స్క్రీన్. 2 ఈక్వల్ కోనికల్ హోల్స్ ఆఫ్ ద రేడియస్ 3 సెంటీమీటర్స్ అంటే 2 కోన్లకి రేడియస్ 3 సెంటీమీటర్స్ అనే దాని మీనింగ్ అంటే. ఓకేనా, అండ్ ద హైట్ వచ్చేసి 4 సెంటీమీటర్స్ అంటే 2 కోన్స్కి హైట్ 4 సెంటీమీటర్స్ అంటే టాప్లో ఒక కోన్ లాగా కట్ చేయండి, బాటంలో కూడా కట్ చేయండి. ఓకేనా, ఒక సాలిడ్ ఉందండి, ఒక సిలిండర్ ఉంది. ఆ సిలిండర్ అనేది టోటల్గా ఐరన్ రాడ్ అనుకుందాం. ఓకేనా, ఐరన్ రాడ్ ఆఫ్ సిలిండర్. ఆ సిలిండర్ని టాప్ సైడ్ కోన్ లాగా కట్ చేసిన, బాటమ్ సైడ్ కూడా కోన్ లాగా కట్ చేసిన. ఆ కట్ చేసి పీసెస్ పక్కన పడేశానండి, ఆ 2 పీసెస్ని. ఓకేనా, ఆ 2 పీసెస్ని కట్ చేసాం. అదే చూడండి, సీదా సెకండ్ లైన్. 2 ఈక్వల్ కోనికల్ హోల్స్ ఆఫ్ రేడియస్ 3 సెంటీమీటర్స్ అండ్ హైట్ 4 సెంటీమీటర్స్ ఆర్ కట్ ఆఫ్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. ఆ కట్ చేసి పక్కన పడేసాం. ఫైండ్ ద రిమైనింగ్ ఆఫ్ ద సాలిడ్. అంటే ఇప్పుడు సాలిడ్ ఒక సిలిండర్, ఆ సిలిండర్ ఎంత ఉంది. ఓకేనా, ఫైండ్ ఆ వాల్యూమ్, ఆ సిలిండర్ యొక్క వాల్యూమ్ ఎంత ఉంది అని అడుగుతాడు. ఎంత ఉంటుందండి, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ మైనస్ వాల్యూమ్ ఆఫ్ కోన్ ఆ 2 కోన్స్ని మైనస్ చేస్తే సరిపోతుంది. లేకపోతే వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ మైనస్ 2 ఇంటూ వాల్యూమ్ ఆఫ్ కోన్, ఎందుకంటే 2 కోన్లు సేమ్ కదా, 2 ఇంటూ అనైనా రాసుకోవచ్చు. ఓకేనా, అండర్స్టూడ్. ఒక ఐరన్ రాడ్ ఉందనుకుందాం, ఎందుకంటే దాని మధ్యలో కూడా స్పేస్ అనేది ఉండదు, నీట్గా కవర్ అయిపోయి ఉంటుంది, మొత్తం ఐరన్ రాడ్గానే ఉంటుంది. ఓకేనా, దాన్ని కట్ చేసాం, టాప్ సైడ్ కోను, బాటమ్ సైడ్ కోను, ఆ 2 కోన్స్ని తీసి పక్కన పడేసాం. ఆ రిమైనింగ్ సాలిడ్ అడుగుతాడు. ఓకేనా, అండర్స్టూడ్. సి సిలిండర్ యొక్క హైట్ ఇచ్చేసాడు 10 సెంటీమీటర్స్, డయామీటర్ ఇచ్చినాడు 7 సెంటీమీటర్స్, రేడియస్ విల్ బికమ్ 3.5 సెంటీమీటర్స్ అంటే 7/2 మీ ఇష్టం. నెక్స్ట్ 2 కోన్స్ కూడా సేమ్ కదా, రేడియస్ ఆఫ్ కోన్ వచ్చేసి 3 సెంటీమీటర్స్, హైట్ వచ్చేసి 4 సెంటీమీటర్స్. ఓకే, నెక్స్ట్ సీ ద ప్రాబ్లం. వాల్యూమ్ ఆఫ్ రిమైనింగ్ సాలిడ్ దట్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ మైనస్ 2 ఇంటూ వాల్యూమ్ ఆఫ్ కోన్. 2 ఇంటూ అంటే 2 కోన్లు ఉన్నాయి కాబట్టి సేమ్ రేట్ కాబట్టి 2 ఇంటూ రాసుకోవచ్చు. సో ఇట్ విల్ బికమ్ πr² మైనస్ 2 ఇంటూ కోన్ మీన్స్ 1/3 πr². సో పై మీన్స్ ఇక్కడ ఎందుకంటే ఇంప్లిమెంట్ చేసామంటే కామన్ తీయలేదు, ఎందుకంటే సిలిండర్లో రేడియస్ వేరు, కోన్లో రేడియస్ వేరు. నెక్స్ట్ సిలిండర్లో హైట్ వేరు, కోన్లో కూడా హైట్ డిఫరెంట్. సో ఏం కామన్ తీయలేం, అందుకు ఇంకా ప్రాబ్లమ్ని ఇంప్లిమెంట్ చేసేయండి. సో 22/7 ఇంటూ ఆడ 3.5 అయినా పెట్టుకోండి, 7/2 అయినా పెట్టుకోండి, మీ ఇష్టం. ఓకేనా, 7/2 పెట్టుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. 7/2 ఇంటూ 7/2 అంటే 3.5 మీ ఇష్టం, ఇంటూ 10 మీన్స్ మైనస్ 2 ఇంటూ 1/3 ఇంటూ పై మీన్స్ 22/7 ఇంటూ రేడియస్ అంటే ఎంతండి ఇక్కడ కోన్లో 3. సో 3 ఇంటూ 3 ఇంటూ మీన్స్ 4. బై డూయింగ్ ద క్యాన్సిలేషన్ ఇట్ విల్ బికమ్ ఫస్ట్ టర్మ్ ఏమొచ్చిందండి 385.00. పాయింట్ తర్వాత 00 అంటే అది వేస్టే. సో 385 సెంటీమీటర్. ఇదంతా సెంటీమీటర్, మొత్తం ప్రాబ్లం మొత్తం సెంటీమీటర్స్లో మీటర్స్లో ఉందో చూసుకోండి, లేకుంటే చేంజ్ చేసుకోండి, ఇదంతా రాయద్దండి. ఓకేనా, 385 మైనస్ ఇక్కడ ఏమొచ్చిందండి 528 డివైడెడ్ బై 7. ఎల్సిఎం చేసైనా చేసుకోండి, లేదంటే అక్కడే క్యాన్సిల్ చేసినారు, ఎట్లా చేసినా కూడా మీకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. సో ఇట్ విల్ బికమ్ 385 మైనస్ 75.4
by doing the subtraction 309.6 centimeter cube. So volume of remaining solid వచ్చేసి therefore volume of remaining solid equal to 309.6 centimeter cube. That is the answer. See the next one, sixth one. A spherical marble of diameter 1.4 centimeters are dropped into a solid beaker of diameter 7 centimeters. ఓకేనా, ఇక్కడ ఏమని ఇచ్చాడండి, స్పెరికల్ మార్బుల్ ఆఫ్ డయామీటర్, ఓకేనా, 1.4 centimeters are dropped in a cylinder beaker of diameter 7 centimeters which contains some water. Find the number of marbles that should be dropped into the beaker so that the water level rises by 5.6 centimeters. See here, sixth one, spherical marbles అండి. ఓకేనా, స్పెరికల్ మార్బుల్స్ అంటే ఇక్కడ మార్బుల్ అంటే కన్నా గోళీలు. ఓకేనా, స్పెరికల్ మార్బుల్స్ స్పియర్ షేప్లో ఉన్న మార్బుల్స్ తీసుకోవాలి, అంటే గోళీలు అనుకుందాం. ఓకేనా, అది ఎలా ఉందండి, స్పెరికల్ మార్బుల్స్ ఆఫ్ డయామీటర్ 1.4 centimeters అంటే స్పియర్ ఒక డయామీటర్ ఇచ్చాడు 1.4, రేడియస్ ఏమవుతుందండి 0.7 centimeters. అంటే స్పియర్కి కావాల్సింది ఓన్లీ రేడియసే కదా, రేడియస్ ఇచ్చేసాడు, ఇంకా ఆల్రెడీ డయామీటర్ ఇచ్చాడు, మనం రేడియస్లో కన్వర్ట్ చేసుకోవాలి. రేడియస్ ఆఫ్ ద స్పియర్ వచ్చేసి 0.7 centimeters రేడియస్ ఆఫ్ ద స్పియర్ ఇచ్చేసినాడు. అంటే ఆ స్పియర్ అనేది ఎలా ఉంటుందంటే గోలీ షేప్లో ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్, ఆ డ్రాప్డ్ ఇంటూ ద సిలిండ్రికల్ బీకర్. ఓకేనా, ఆ డ్రాప్డ్ ఇంటూ ద సిలిండ్రికల్ బీకర్. ఓకేనా, ఒక సిలిండర్ లాంటి బీకర్ ఉందన్నమాట అండి, ఒక సిలిండర్ ఉంది, ఆఫ్ డయామీటర్ 7 centimeters. సిలిండర్ యొక్క డయామీటర్ ఇచ్చేసినాడు. సిలిండర్ ఆఫ్ డయామీటర్ ఎంత అండి 7 centimeters. రేడియస్ ఏమవుతుందండి, సిలిండర్ యొక్క రేడియస్ 7/2 లేదంటే 3.5 centimeters. అన్ని సెంటీమీటర్స్లోనే ఇచ్చాడు, నో ప్రాబ్లం. విచ్ కంటైన్ సమ్ వాటర్, అంటే ఆ సిలిండర్లో కొంచెం వాటర్ ఉంటుందండి, కొంచెం వాటర్ ఉంది ఆ సిలిండర్లో. ఓకేనా, ఆ సిలిండర్లో కొన్ని హాఫ్ వరకు ఇంకా అంతకన్నా తక్కువ వాటర్ ఉంది ఆ సిలిండర్లో. ఆ సిలిండర్లో మనం ఏం వేసామండి, స్పియర్స్ అంటే గోళీలు వేసాం, మార్బుల్ ఆఫ్ స్పియర్స్ వేసాం. గోళీలు వేయడం వల్ల ఆ వాటర్ అనేది రేజ్ అవుతుంది కదా. ఓకేనా, ఆ వాటర్ అనేది రేజ్ అవుతుంది, అదే అని అడిగింది. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ మార్బుల్స్ దట్ షుడ్ బి డ్రాప్డ్ ఇన్ టు ద బీకర్ సో దట్ ద వాటర్ లెవెల్ రైజెస్ బై 5.6 centimeters. ఒకసారి డయాగ్రామ్ చూడండి. వీ హ్యావ్ ద సిలిండర్, వన్ సిలిండర్ ఉంది, ఆ సిలిండర్ యొక్క డయామీటర్ ఇచ్చినాడు 7 centimeters. రేడియస్ ఏమవుతుందండి 3.5 or 7/2. ఇక్కడ మనకు సిలిండర్లో వాటర్ ఎంతవరకు ఉందండి, సీ హియర్, వన్ సిలిండర్ ఉందండి, ఈ సిలిండర్లో సమ్ వాటర్ ఉంది. ఓకేనా, ఆ మార్బుల్స్ వేయడం వల్ల దీంట్లో, ఓకేనా, ఆ మార్బుల్స్ వేయడం వల్ల వాటర్ అనేది ఫుల్ఫిల్ అయిపోయింది. ఓకేనా, సమ్ లెవెల్కి వచ్చేసింది ఆ వాటర్. ఓకేనా, ఆ లెవెల్ ఆఫ్ వాటర్ని మనము హైట్గా తీసుకుంటాం, సిలిండర్ యొక్క హైట్గా 5.6 centimeters. ఈ ఇన్సైడ్ ఎన్ని మార్బుల్స్ ఉంటాయో మనం ఫైండ్ అవుట్ చేయాలండి. ఓకేనా, హౌ మెనీ మార్బుల్స్ ఆర్ దేర్ ఇన్ ద ఇన్సైడ్, అది మనం కనుక్కోవాల్సింది. See here, we know diameter of the cylinder, it will become radius 7/2 or 3.5. నెక్స్ట్, హైట్ ఆఫ్ ద సిలిండర్ వచ్చేసి ఇప్పుడు రైజ్ అయింది కదండి, వాటర్ లెవెల్ రైజెస్ టు 5.6 centimeters ఇచ్చాడు, అదే హైట్గా తీసుకోవాలి సిలిండర్కి. సో హైట్ ఆఫ్ ద సిలిండర్ ఈక్వల్ టు 5.6 centimeters. నెక్స్ట్, స్పియర్ యొక్క డయామీటర్ ఇచ్చాడండి 1.4 centimeters, ఇట్ విల్ బికమ్ రేడియస్ 0.7 centimeters లేదంటే 7/10 centimeters, ఏదైనా కరెక్టే. నెక్స్ట్, సి ఎన్ని మార్బల్స్ ఉన్నాయో కనుక్కోవాలి ఆ ఇన్సైడ్ సిలిండర్లో. సో
నెంబర్ ఆఫ్ మార్బుల్స్ లేదా రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ మార్బుల్స్ దట్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ బై వాల్యూమ్ ఆఫ్ ఈచ్ కోన్. ఓకేనా, ఒక్క కోన్ అంటే ఒక్క కోన్ అండి, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ బై వాల్యూమ్ ఆఫ్ ఈచ్ స్పియర్, కోన్ కాదు అక్కడ ఉండే స్పియర్ కదా. ఓకేనా, సింగిల్ స్పియర్ ఒక సిలిండర్ని డివైడెడ్ బై ఒక్క స్పియర్, ఈచ్ స్పియర్ అంటే ఒక్క స్పియర్ అని, ఈచ్ అనేది అక్కడ కంపల్సరీ వాల్యూమ్ ఆఫ్ ఈచ్ స్పియర్ అని రాయాలండి. నెక్స్ట్ ఫార్ములా πr స్క్వేర్ హెచ్ డివైడెడ్ బై 4/3 πr క్యూబ్. సో పై విల్ బి ద క్యాన్సల్. రేడియస్ డిఫరెంట్ కదండి, సిలిండర్కి డిఫరెంట్, స్పియర్కి డిఫరెంట్, క్యాన్సల్ చేయలేం. 4/3 అనేది న్యూమరేటర్కి వస్తే ఏమవుతుంది, రెసిప్రోకల్ 3/4 అయిపోతుంది. లేదంటే అలాగే పెట్టి చేసుకోండి, ఇంక ఇంప్లిమెంట్ చేసేయండి వాల్యూస్. ఆర్ అంటే ఎంతండి, 3.5 ఇంటూ 3.5 ఇంటూ హెచ్ మీన్స్ 5.6 డివైడెడ్ బై 4/3 ఇంటూ 0.7 ఇంటూ 0.7 ఇంటూ 3 టైమ్స్, ఎందుకంటే ఆర్ క్యూబ్ కదా అక్కడ ఉండేది. సో బై డూయింగ్ ద క్యాన్సలేషన్ ఇట్ విల్ బికమ్ 150. అంటే టోటల్గా ఆ సిలిండర్లో ఎన్ని మార్బుల్స్ వేసామండి, 150 మార్బుల్స్ వేయడం వల్ల వాటర్ లెవెల్ అనేది 5.6 అనేది రైజ్ అయిందంట. ఓకే, ఆ రైజింగ్నే హైట్ ఆఫ్ ద సిలిండర్గా తీసుకున్నాం. See the next one. A pencil stand is made of wooden in the shape of a cuboid with 3 conical depressions to hold the pen. The dimensions of the cuboid 15, 10, 3.5 centimeters. Dimensions of the cuboid అంటే లెంత్, బెడ్త్, హైట్ అని. లెంత్ అని ఎంత అంటే ఫస్ట్ వన్, బెడ్త్ అంటే సెకండ్ వన్, హైట్ అంటే థర్డ్ వన్ అని దాని మీనింగ్. నెక్స్ట్ ద రేడియస్ ఆఫ్ ద ఈచ్ డిప్రెషన్ ఈజ్ 0.5 సెంటీమీటర్స్. డిప్రెషన్ అంటే చెప్తానండి. అండ్ డెప్త్ ఈజ్ 1.4 సెంటీమీటర్స్. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద వుడెన్ ఇన్ ద ఎంటైర్ స్టాండ్. దాని మీనింగ్ ఏమంటే, ఒక వుడెన్ బాక్స్ ఉందండి, ఆ బాక్స్ ఎలా ఉందండి, క్యూబాయిడ్. ఓకేనా, ఇది క్యూబాయిడ్లో ఉంది. లెంత్, బెడ్త్, హైట్ ఇచ్చేసినాడు క్యూబాయిడ్కి. లెంత్ ఎంత అండి 15, బెడ్త్ వచ్చేసి 10, హైట్ వచ్చేసి 3.5. ఓకేనా, క్యూబాయిడ్ గురించి ఇచ్చేసాడు. ఇన్సైడ్ 3 హోల్స్ ఉన్నాయి చూడండి అక్కడ టాప్లో. అదేంటంటే ఆ పెన్స్ పెట్టుకోవడానికి హోల్స్ ఇచ్చాడండి. ఆ హోల్స్ ఎలా ఉన్నాయంటే కోన్ షేప్లో ఉన్నాయి. ఓకేనా, హోల్స్ అన్నట్టు ఎలా ఉన్నాయి, కోన్ షేప్లో ఉన్నాయి. ఓకేనా, కోన్ కంటే ఏమేం కావాలి మనకి వాల్యూమ్కి, రేడియస్, హైట్. ఓకేనా, అక్కడ రేడియస్ కూడా ఇచ్చాడు కోన్కి. 3 దాంట్లోకి రేడియస్ సేమ్. ఓకేనా, రేడియస్ ఆఫ్ ద ఈచ్ డిప్రెషన్ అని ఇచ్చాడు. ఎంత అంటే 0.5. రేడియస్ వచ్చేసి, రేడియస్ ఆఫ్ ద కోన్ వచ్చేసి 0.5. డెప్త్ అన్నది చూడండి అక్కడ, అండ్ ద డెప్త్ ఈజ్ 1.4. డెప్త్ అంటే లోత్ అనే కదా, డెప్త్ అంటే ఇక్కడ హైట్గా తీసుకోవాలి. హైట్ ఆఫ్ ద కోన్ 1.4 సెంటీమీటర్స్. అన్ని సెంటీమీటర్స్లోనే ఉన్నాయండి, ఇంకా ప్రాబ్లం చేసేయచ్చు. సో రిమైనింగ్ ఆ వుడెన్ ఎంత ఉంది అని టోటల్గా ఆ క్యూబాయిడ్ మైనస్ ఆ 3 కోన్స్ని మైనస్ చేయాలి. అంటే వాల్యూమ్ ఆఫ్ వుడెన్ ఇన్ ద ఎంటైర్ ఏమి ఇచ్చాడండి స్టాండ్, దట్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ మైనస్ 3 ఇంటూ వాల్యూమ్ ఆఫ్ కోన్స్. ఎందుకంటే 3 సేమే కదా, రేడియస్, హైట్, కోన్కి అందు కాబట్టి. లేదంటే ఇంకో విధంగా కూడా చేసుకోవచ్చు, ప్రాసెస్ పెద్దది అవుతుంది. వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ మైనస్ వాల్యూమ్ ఆఫ్ కోన్ మైనస్ వాల్యూమ్ ఆఫ్ కోన్, వాల్యూమ్ ఆఫ్ కోన్ 3 టైమ్స్ మైనస్ చేయాలి. అట్లా చేసినా నో ప్రాబ్లం. See here, డైమెన్షన్స్ ఇచ్చాడు కదా. లెంత్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ద సిలిండర్ క్యూబాయిడ్ ఈక్వల్ టు 15, బ్రెడ్త్ ఆఫ్ ద క్యూబాయిడ్ ఈక్వల్ టు 10, హైట్ ఆఫ్ ద క్యూబాయిడ్ ఈక్వల్ 3.5. నెక్స్ట్ రేడియస్ ఆఫ్ ద డిప్రెషన్ అంటే రేడియస్ ఆఫ్ ద కోన్ అని, సో 0.5. డెప్త్ ఆఫ్ ద డిప్రెషన్ అంటే హైట్ ఆఫ్ ద కోన్ ఈజ్ ఈక్వల్ టు 1.4 సెంటీమీటర్స్. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ వుడెన్ దట్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ మైనస్ 3 ఇంటూ వాల్యూమ్ ఆఫ్ కోన్ దట్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ అంటే L ఇంటూ B ఇంటూ హెచ్ మైనస్ 3 ఇంటూ కోన్ మీన్స్ 1/3 ఇంటూ πr స్క్వేర్ హెచ్. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. 15 ఇంటూ 10 ఇంటూ 3.5 మైనస్ అక్కడ 3 అనేది క్యాన్సిల్ అయిపోయిందండి. సో రిమైనింగ్ ఏముంది πr స్క్వేర్ హెచ్. సో π మీన్స్ 22/7 ఇంటూ 0.5 ఇంటూ 0.5 రేడియస్ అండి అది, ఇంటూ హైట్ మీన్స్ 1.4. బై డూయింగ్ ద క్యాన్సలేషన్స్ ఇట్ విల్ బికమ్ అంటే చేసుకోండి 525 మైనస్ 1.1
0 అక్కడ 0 అనేది వేస్ట్ కదా పాయింట్ తర్వాత. సో 1.1, సో 525 minus 1.5, sorry 1.1, it will become 523 minus 9 సెంటీమీటర్ క్యూబ్. ఇప్పుడు రిమైనింగ్గా ఆ వుడ్ అనేది ఎంత ఉందంటే అదండి వాల్యూమ్ ఆఫ్ ద వుడెన్ స్టాండ్ దట్ ఈక్వల్ టు 523 minus 0.9 సెంటీమీటర్ క్యూబ్. దట్ ఈస్ ద ఎక్సర్సైజ్, టోటల్ ఎక్సర్సైజ్ అదండి. ఎక్సర్సైజ్ కూడా ఇంపార్టెంట్. ఇక్కడ మీకు స్పియర్ మార్బుల్ 6th 1, 3rd 1, ఓకేనా, ఫస్ట్ 1 కొంచెం ఇంపార్టెంట్ అవి. సో దట్ ఈస్ ద క్లాస్.